ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక్కసారిగా బిడ్డ పుట్టేయడం చాలా సహజమైన పరిణామంగా చూసేవాళ్ళం. ఇప్పుడు రకరకాల డెలివరీ మెథడాలజీస్ వస్తున్నాయి. ఉదాహరణకి నీళ్లలో బేబీని డెలివరీ చేయడం, సరే సి సెక్షనా, నార్మల్ డెలివరీ అని. మీ దృష్టిలో వాట్ ఈస్ ద సేఫెస్ట్ అండ్ బెస్ట్ డెలివరీ ఆప్షన్ యాక్చువల్లీ? డెలివరీ అనగానే మనకుండేది 2 ఆప్షన్స్ ఓన్లీ. ఐదర్ ఇట్ ఈస్ అ వెజైనల్ డెలివరీ లేకపోతే సిజేరియన్ సెక్షన్. సో దీంట్లో డిఫరెంట్ మెథడాలజీస్ అందరూ వాటర్ బర్త్ అని, ఈ బర్త్ అని, ఆ బర్త్ అని మనకి అవైలబుల్ ఉన్నాయి చాలా. సో వెజైనల్ బర్త్ అనేది డెఫినెట్‌గా ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే తొందరగా రికవరీ ఉంటుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది, స్టిచెస్ ఉండవు. సో మదర్ కెన్ గెట్ అప్ అండ్ డూ హర్ యాక్టివిటీస్ ఎర్లీ. కానీ సిజేరియన్స్‌లో ఏంటంటే కొద్దిగా మనకి రెస్ట్రిక్షన్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, రికవరీ విల్ టేక్ టైమ్. కానీ వెజైనలే మంచిది, సిజేరియన్ మంచిది కాదు అలా ఏమీ లేదు. బికాస్ మనం సిజేరియన్ ఎందుకు చేస్తాము? ఏదైనా ప్రాబ్లమ్ ఉంటేనే చేస్తాం తప్ప అదర్వైజ్ వీ డోంట్ డూ అన్నెసెసరీ సిజేరియన్స్. సపోజ్ బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది, ట్రాన్స్వర్స్ లై పొజిషన్లో ఉంది, లేదా ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అట్లాంటి సిచ్యుయేషన్లో నార్మల్ డెలివరీ చాలా రిస్కీ మదర్స్కి. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ అ సిజేరియన్ సెక్షన్. సో ఐదర్ వెజైనల్ డెలివరీ ఆర్ నార్మల్ డెలివరీ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో కొందరికి ఏంటంటే ఈజీగా అయిపోతుంది, కొందరికి చాలా టైం కూడా పట్టొచ్చు. సో చాలా ప్రొలాంగ్డ్గా వెయిట్ చేయడం వల్ల బేబీలో ప్రాబ్లమ్స్ రావడము, సెరిబ్రల్ పాలసీస్ రావడం, బేబీలో ఇష్యూస్ రావడం కన్నా సిజేరియన్ ఆప్ట్ చేసుకోవడం అనేది ఒక గుడ్ ఆప్షన్. అంటే ప్రొలాంగ్డ్గా వెయిట్ చేయడం అంటే లేబర్లోనా అండి? లేబర్లో చాలా ప్రొలాంగ్ లేబర్, ఏదైనా కారణాల వల్ల చాలా ప్రొలాంగ్ లేబర్ అయినా కానీ, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్, వెజైనల్ డెలివరీస్లో యూస్ చేసినప్పుడు కానీ బేబీకి ఇంజురీస్ అయ్యి, బేబీస్కి సెరిబ్రల్ పాలసీస్ రావడము, బేబీస్కి ప్రాబ్లమ్స్ రావడం కూడా మనం చూస్తుంటాం. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి సిజేరియన్ కాదు, రియల్లీ ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఆ సిజేరియన్ సెక్షన్ ఈజ్ ఎ బూన్. వీఆర్ సేవింగ్ ద మదర్ అండ్ చైల్డ్ కాబట్టి దాట్ ఈస్ ఎ బూన్. సో దాంట్లో డిఫరెంట్ మెథడాలజీస్, వాటర్ బర్త్ అని డిఫరెంట్ వస్తున్నాయి. సో మనకి బేసిక్ అయితే నార్మల్ అండ్ సిజేరియన్ ఇవే బేసిక్. ఏదర్ ఇట్ ఈస్ ఆప్షన్స్, దోస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. ఎన్ని గంటల లేబర్ టిపికల్గా నార్మల్ అని వెయిట్ చేస్తారు మ్యామ్? మామూలుగా 26-28 అవర్స్ లేబర్ కూడా, అంటే స్లో లేబర్ ఉండి తర్వాత పికప్ అవడం, ఎస్పెషల్లీ ఫస్ట్ డెలివరీకి చూస్తూ ఉంటాం మనం. యూజువల్గా ఏంటంటే ఫస్ట్ డెలివరీ ప్రైమీస్కి కొంచెం ప్రొలాంగ్డ్గా టైం పడుతుంది. ఎందుకంటే సర్విక్స్ ఓపెనింగ్ని బట్టి డిపెండ్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది ప్రైమీస్లో కూడా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్వైకల్ స్టేటస్. అంటే మనకు గర్భసంచి యొక్క ముఖద్వారం ఓపెనింగ్ స్టేటస్ని బట్టి ఎంత ప్రొలాంగ్డ్గా వెయిట్ చేయాలి అనేది చెప్పేసి డిపెండ్ అవుతుంది. సో ఇన్ని అవర్సే వెయిట్ చేయాలి, ఇలాగే వెయిట్ చేయాలని అట్లా ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఒక 1 డే 24 అవర్స్ కన్నా ఎక్కువగా మనం ప్రొలాంగ్డ్గా చూడము. డిపెండింగ్ ఆన్ ద హార్ట్ బీట్ స్టేటస్, బేబీ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉంది, కంట్రాక్షన్స్ ఎట్లా వస్తున్నాయి, సర్వైకల్ ఓపెనింగ్స్, చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండెంట్ అయ్యి ఉంటుందండి. సో సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉంది, మధ్యలో హార్ట్ బీట్ బేబీది డ్రాప్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్లీ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద కాజెస్. ఎందుకు అలా డ్రాప్ అవుతుంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నీ చూసుకొని దాన్ని బట్టి అవసరమైతే సిజేరియన్ కూడా చేయాల్సిన సిచ్యుయేషన్ ఉంటుంది.